ఇక అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ గత 3 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. అధికారులు ఇక్కడ పరిశీలించి చర్యలు తీసుకునే వరకు తాను దీక్షను ఆపనని చెబుతున్నారు. జిల్లాకు చెందిన టీడీపీ జనసేన శ్రేణులు మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి సోమిరెడ్డికి మద్దతు తెలిపారు. 4 ఏళ్లలో 8,000 కోట్ల అక్రమ రవాణా జరిగిందని చెబుతున్న జనసేన నాయకుడు అజయ్ కుమార్తో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మైనింగ్ ఆపివేయాలంటూ కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈరోజు ఆయనకి సంఘీభావం తెలిపేందుకు కూడా జాతీయ మీడియాకు సంబంధించినటువంటి అజయ్ కుమార్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అజయ్ కుమార్ ఉన్నారు. ఈ మైనింగ్ కేజీఎఫ్ సినిమాలో ఏ విధమైనటువంటి గనులు తవ్వారో ఆ విధమైనటువంటి సినిమా తరహాలో ఉన్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం అజయ్ కుమార్ చూశారు. ఒకసారి ఆయనతో మాట్లాడతారు. అజయ్ కుమార్ గారు, ప్రధానంగా జనసేన పార్టీ టీడీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క సత్యాగ్రహ దీక్ష ఏర్పరచుకున్నారు. ఈరోజు ఆయన చేసినటువంటి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఏంటి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? నిజంగా కేజీఎఫ్ సినిమా తరహాలో ఉన్నటువంటి గనులు ఇక్కడ ఉన్నాయా? మనం ఇప్పుడు సైదాపురం మండలం తాటిపర్తి గ్రామం వరదాపురం ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే మీ కళ్ళ ముందర కనిపిస్తున్నదో ఇదంతా మైనింగ్. ఈ చుట్టుపక్కలంతా కూడా నడుస్తున్నది. మీరు ఇందాక విజువల్స్ తీసుకున్నారు. కేజీఎఫ్ కాదు, కేజీఎఫ్ తాతలాగా జరుగుతున్నది. ఇక్కడ ఏదైతే అక్రమ మైనింగ్ క్వాడ్స్ అంటే మైకా మిక్స్డ్ విత్ క్వాడ్స్ ఏదైతే ఉన్నదో అది బంగారు వైట్ గోల్డ్ అంటున్నారు ఇవాళ. దేనికంటే ఒక టన్ను విలువ 40,000 నుంచి క్వాలిటీ బట్టి 60,000-70,000 దాకా పోతున్నది. అటువంటిది 1,000 టన్నులు, రోజుకి 1,000 నుంచి 2,000 టన్నులు అక్రమంగా వాళ్ళ ఇష్టం ప్రకారం బ్లాస్ట్ చేసుకుంటూ ఎత్తుకెళ్ళిపోతూ అట్లా ఒక నెల్లూరు జిల్లాలో ఒక 50 మైన్లు ఆపరేట్ చేస్తున్నారట ఈ క్వాడ్స్ గురించి. అంటే మనం ఆలోచించుకోవచ్చు ఎంత ప్రజా సంపద దోపిడీకి గురైందో. మరి మైనింగ్ కరెక్టే కదా అంటే కరెక్టే. మైనింగ్కి లైసెన్సులు ఉంటాయి, రెవెన్యూ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, పోలీసులు ఉంటారు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్స్ప్లోజివ్కి సంబంధించి ఉంటుంది. ఎటువంటి లైసెన్స్ లేకుండా గవర్నమెంట్కి ₹1 కప్పం కట్టకుండా ఎత్తుకోబోయేదాన్ని దోపిడా. ఇది ఏ విధంగా దీన్ని వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అని ఇక్కడ ప్రధానంగా మీరు ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఈ ప్రాంతం అంతా పర్యటించారు. ఇక్కడ ఏదైతే బాంబు పదార్థాన్ని కూడా జెలటిన్ స్టిక్స్ చూశారంటున్నారు. ఏంటి సార్, దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవచ్చు అంటారు? ఏమండి, మేము అక్కడ చూసాం, బస్తాలు ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. మీరు కూడా విజువల్స్ తీసుకున్నారు. అవే కాదు, జెలటిన్ స్టిక్స్ ఉన్నాయి, కనెక్టింగ్ వైర్స్ ఉన్నాయి. ఎవడు కాపలా కాసేలేడు. ఇవాళ మేము ఒక 100 మంది 200 మంది పోయి తీసుకొని అసాంఘిక చర్యలు రాత్రులు అట్లా దానికి ఏం లేకుండా ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి. ఇవాళ బ్లాస్టింగ్ అమ్మోనియం అయితేమి, జెలటిన్ స్టిక్స్ అయితేమి, వైర్లు అయితేమి అన్నీ తీసుకోపోతే రేపు